హైదరాబాద్లోని కూకట్పల్లిలో సుమారు 450 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం వద్ద ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆలయం ముందు ప్రతిష్ఠించిన రాతి గరుత్మంతుడు, హనుమంతుడి విగ్రహాల కార్యక్రమంలో భాగంగా గ్రామ ప్రజల ఆధ్వర్యంలో క్షీరాభిషేకాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరై స్వామివారి పాదాలకు అభిషేకాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కూకట్పల్లి గ్రామ ప్రజలతో పాటు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. సంవత్సరాల చరిత్ర గలటువంటి ఈ టెంపుల్ సీతారామచంద్ర స్వామి టెంపుల్. ఈ టెంపుల్ జైన్లు కట్టినటువంటి టెంపుల్. ఈ జైన్లు కట్టిన సుమారుగా 1000 years అబౌ ఉంది. దాని తర్వాత సెకండ్ జైన్ కట్టిన తర్వాత సెకండ్ 5వ నవాబు దగ్గర పనిచేసేటువంటి మంత్రులు వాళ్ళు సెకండ్ దీన్ని పునఃప్రతిష్ఠ చేశారు. మొన్న 16లో మళ్ళా గుడి అంతా పాడైపోయిందని తెలవడంతో నేను బాధ్యత తీసుకొని ఎమ్మెల్యేగా మళ్ళా 16లో దీన్ని మళ్ళా బ్రహ్మాండమైనటువంటి వాతావరణంలో పెద్ద ఎత్తుగా 63 ఫీట్ల ఉన్నటువంటి ఏదైతే గోపురం కట్టాం, అప్పుడు గరుడ గోపురం కట్టాం. విగ్రహాలు కూడా ఆ రోజు స్థాపించినటువంటి విగ్రహాలు, ఈ రోజు స్థాపించిన విగ్రహాలు కాదు. గతంలో ఉన్నటువంటి విగ్రహాలు స్థాపించారు. జైలు స్థాపించిన విగ్రహాలే ఉన్నాయి. ఆ విగ్రహాలకే పూజలు జరుగుతూ ఉన్నాయి.